కర్ర కాని కర్ర జీలకర్ర అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈ జీలకర్ర ఔషధంలా పనిచేస్తుందని మీకు తెలుసా? ఏంటి షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే. జీలకర్రలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు చికిత్స చేసేందుకు ఉపయోగించేవారు. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవాళ్లు ఒక గ్లాస్ వాటర్లో కొంచెం జీలకర్ర పొడి కలిపి డైలీ 2 సార్లు తాగితే వాళ్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇంకా పైల్స్తో బాధపడేవాళ్లు జీలకర్రను వేయించి చేసిన పొడిని మజ్జిగలో కలిపి రోజుకి 2 సార్లు తాగితే పైల్స్ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక డయేరియాతో ఇబ్బంది పడేవాళ్లు వేయించిన జీలకర్ర పొడి, శొంఠి పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి అన్నింటినీ సమానంగా తీసుకుని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి డైలీ 2 లేదా 3 సార్లు తీసుకుంటే డయేరియా తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే జీలకర్ర పొడిలో కాస్త తేనె కలిపి డైలీ ఉదయాన్నే తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక పాలిచ్చే తల్లులు గోరువెచ్చని పాలల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చక్కెర కలిపి డైలీ సాయంత్రం తాగితే వాళ్లల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇంకా విషజ్వరాలతో బాధపడేవాళ్లు 3 గ్రాముల జీలకర్ర, 1 గ్రామ్ నల్ల మిరియాలు రెండింటినీ కలిపి అందులో కాస్త బెల్లం కలిపి డైలీ 2 సార్లు తీసుకుంటే విషజ్వరాలు తగ్గుతాయి. చూశారు కదా, మీలో ఎవరికైనా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే జీలకర్రతో వాటిని ఈజీగా తగ్గించుకోవడానికి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.